మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ ఉదయకాల సమయాన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కని ఆదివారాన ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించి పరిశుద్ధ దేవుని ఘనపరిచేటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని దేవుడు మనకు దయచేసిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియ సంఘమా, మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి దేవుడు మనతో ఏ సత్యాన్ని మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో, తద్వారా ఏ రీతిగా మనల్ని ఆదరించి బలపరిచి నవీనమైనటువంటి నిరీక్షణతో నింపి ఆయన కొరకై మనల్ని నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని మనం కనిపెట్టి దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకే నిలబెట్టుకు ఈ ఉదయకాలన దేవుడు ఒక ప్రత్యేకమైన తరుణాన్ని దేవుడు మనకు దయచేసిండుగా దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించబద్దులమైంటున్నాం. ప్రియులారా, ఎంకరేజింగ్ ద చర్చ్, సంఘాన్ని దేవుడు ప్రోత్సాహపరచే రీతి, ఒక విశ్వాసిని దేవుడు తన కొరకై నిలబెట్టుటకు ప్రోత్సాహపరచే రీతి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు ధ్యానించగలం. ఒకటి ఏంటంటే, రిమైన్ వేర్ గాడ్ లీడ్స్. రెండవది ఏంటంటే, రెస్టోరింగ్ ద బిబ్లికల్ వర్షిప్. ఈ ఆరాధన, వాక్యానుసారమైనటువంటి ఆరాధన తిరిగా దాని స్థానంలోనికి తీసుకుని రావటం. మరి చివరిగా ఏంటంటే, రీలివింగ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మన సమాజంలో జీవిస్తూ మాదిరికరంగా నిలబెట్టడం అనేటువంటిది ఈ ఉదయకాలన వాక్యంలో మనము ధ్యానిస్తాం. ప్రియులారా, దేవుని సేవకుడైనటువంటి ఈ పౌలు గారు చాలా చక్కగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఆయన రాస్తూ ఆయన శ్రేష్టమైన ఈ విషయాలు వాక్యంలో పొందుపరుస్తూ ఆయన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని బలపరుస్తూ ఉంటున్నాడు. ఈ గ్రీటింగ్స్ లేదా ఇంట్రడక్షన్లు మనం గమనిస్తే చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆ సేవకుడు తన ఆత్మీయ కుమారుడికి రాస్తూ ఉన్నాడు. దయచేసి మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి గమనిస్తాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక అని ఆయన మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ప్రియ సంఘమా, ఈ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, అక్కడ నీరో చక్రవర్తి కావచ్చు, లేదంటే కన్నా సీజర్ అనేటువంటి చక్రవర్తులు కావచ్చు, ఈ రోమన్ కింగ్స్ వారిని సేవియర్స్ అని చెప్పి అనేటువంటి వాళ్ళే రక్షకులు అన్నటువంటి ఆ పదజాలము వారికి అక్కడ ఆపాదింపబడుతూ వచ్చింది. అంటే ప్రజలు వారిని రక్షకుడు అని పిలవటానికి ఇష్టపడ్డారు, లేదా అలా బడించుకోవటానికి వాళ్ళు ముందుకొచ్చారు. అది ఒత్తిడితో చేసినటువంటి ఆ ప్రక్రియని మనం గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ రక్షకుని యొక్క ఐడెంటిటీ, ఈ రక్షకుని యొక్క గుర్తింపు, ఆయన చాలా నిజమైన రక్షకుని యొక్క గుర్తింపు ఆయన చాట తేట తెల్లదనం చేసేసి ఆయన
ఆత్మీయ కుమారుడికి ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసు అన్నటువంటి ఆ మాటను మనం ఇక్కడ గమనించగలం. ఈ చక్కని సందర్భాన్ని చూస్తూ ఉంటే పౌలు భక్తుడు తన యొక్క ఆత్మీయ కుమారుడికి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో ఆయన రాస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. అదేంటంటే, నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము. రిటర్న్ టు ఎఫెసస్. నేను ఎఫెసుకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ కనబడట్లేదు. అయితే ఆ మాటను గమనించి, ఆ విషయాన్ని గమనించి దయచేసి ఈ సేవకుడు ఏమంటూ ఉన్నాడంటే, నీలాంటి ఈ సేవకుడు లేకపోయే బట్టి ఎఫెసు ప్రాంతం ఏమైపోతుందంటే, ఈ వేరు వేరు భిన్నమైన బోధలకు, కల్పన కథల వైపుకు ప్రజలు తిరుగుతూ ఉన్నారు. మితము లేని వంశావళుల వైపుకు తిరిగి వారు ఏం చేస్తున్నారంటే, చాలా భయంకరంగా వారు అక్కడ ఉంటా ఉన్నారన్నటువంటి విషయాన్ని దేవుడి సేవకుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి రండి. ఈ ఉదయకాలన ఈ యొక్క లేఖ కేవలము ఒక పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఆయనకు మాత్రమే వర్తించట్లేదు, కానీ దిస్ ఆల్సో హోల్డ్స్ గుడ్ టు ది ఎంటైర్ చర్చ్. సంఘమంతటికి వేరు ప్రాంతాలలో ఈ సేవకుడు వెళ్ళి పరిచయం చేసినటువంటి ప్రతి ప్రాంతంలో ప్రతి సంఘానికి ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నేను మాసిదోనియా వరకు వెళ్ళుచుండగా ఈ విషయాన్ని నేను చూశాను, ఈ విషయాన్ని నేను గమనించాను. అందుకనే ఈ లేఖనికి రాస్తున్నాను. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ తిమోతి టు రిమైన్ ఇన్ ఎఫెసస్. నా మొదటి పాయింట్ ఏమంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, రిమైన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ అపాయింటింగ్. లేదా దేవుడు మనల్ని నియమించినటువంటి ఆ స్థానంలో మనము ఉండటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్య భాగంలో నుంచి. కారణం ఏంటి అనంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఏం ప్రణాళిక ఉందంటే, ఈ సేవకుని ద్వారా చెప్పిస్తున్నప్పుడు ఎఫెసు పట్టణము అది ఇట్ నీడ్స్ యూ. నీవు కావాలి ఎఫెసు పట్టణానికి. అది దేవుని యొక్క ఇష్టమై ఉందని ఈ సేవకుడు బహు బలముగా ఈయన మాట్లాడుతున్నాడు. డోంట్ రన్ అవే. అక్కడి నుంచి నీ దూరంగా పారిపోవద్దు. ప్రజల వారి యొక్క పరిస్థితులను చూసి, అక్కడున్నటువంటి కష్టాన్ని చూసి, అక్కడున్నటువంటి నీకు పెడుతున్నటువంటి వేరు ఇబ్బందులను చూసి, దయచేసి డోంట్ రన్ అవే ఫ్రమ్ ఎఫెసస్ బట్ రిమైన్ ఇన్ ఎఫెసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ఎలా చూడాలని ఆశపడుతున్నానంటే బాగా గమనించాలి. ఎదుగో ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీ పట్ల ఉద్దేశించిన విషయాన్ని అది నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చేతిలో ఒక సాధనంగా నిలబడిపోవాలి. దేవుడు నీ కొరకే ఉద్దేశించాడు. నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదించడానికి ఆయన ఏర్పాటు చేసుకుని ఉండి ఉంటాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పని నీకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ పని నీకు మాత్రమే అది చేయటానికి ఇలాంటి టైంలో దేవుడు నిన్ను తిరుగా ఎఫెసులో నిలిచి ఉండటానికి ఆయన ఆహ్వానిస్తున్నాడని చెప్పి ఈ విషయాన్ని హెచ్చరికగా ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ సేవకుడు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, బహుశా పౌలు గారు అర్థం చేసుకున్నాడు. బహుశా ప్రాక్టికల్గా తిమోతి పౌలు భక్తుని ఒక ఆత్మీయ, ఒక గురువు అనొచ్చు, ఒక మెంటర్, స్పిరిచువల్ మెంటర్ను మిస్ అవుతూ ఉండొచ్చేమో. లేదా వేరు సవాళ్ళను బట్టి చాలా ఒక భయకంపిత పరిస్థితికి ఆయన వచ్చి ఉండి ఉంటాడేమో. చాలా నిరుత్సాహ పరిస్థితులు ఎదుర్కొని ఉండి ఉంటాడేమో. ఒక్కొక్కసారి అనిపించుంటుందేమో తిమోతి గారికి, అసలు నా పిలుపు ఏంటి, వాట్ ఈస్ మై కాలింగ్ ఇన్ మినిస్ట్రీ అని ఆయన అనుకుని ఆ ప్రశ్న వేసి ఉండి ఉంటాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరు భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి ఆ యొక్క ప్రజలు వారి యొక్క ఆలోచన విధానంతో వస్తున్నప్పుడు ఈ యొక్క సద్బోధ నుంచి, ఈ సువార్త నుంచి డిస్ట్రాక్ట్ అవుతా ఉన్నప్పుడు దయచేసి ఆయన ఫ్రస్ట్రేషన్తో ఆయన ఏం చేసి ఒకవేళ ఎఫెసు నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుని ఉండి ఉంటాడేమో. దయచేసి ప్రేమైనటువంటి
దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం. పౌలు భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట, నువ్వు ఎఫెసీలో ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని సత్యము అవసరమై ఉందని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ చాలా కఠినమైనటువంటి ప్రదేశమైన కానీ దేవుడు నీతో ఉంటాడని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నువ్వు అక్కడ ఉండవలసినటువంటి కారణం ఏంటంటే దేవుడు ఎవరిని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడంటే అన్వర్ది పీపుల్ను, ఏ యోగ్యత లేని ఆయన ప్రజలను దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. మీరు అనొచ్చు, అదిగో ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి, ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ నేమ్ ఇన్ దిస్ కమ్యూనిటీ అనొచ్చేమో, ఐఎమ్ సచ్ ఎ సింపుల్ పర్సన్ అని చెప్పి అనొచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. we may be unworthy or we may be insignificant in the eyes of the society, but let me tell you, my friend, God has a beautiful plan and your place is significant in his kingdom అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థలము, నీ యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర దేవుని రాజ్యంలో అది ప్రత్యేకమైనదని దేవుడు ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. No matter what, Timothy, remain in Ephesus. ఎఫెసులో నువ్వు నిలిచి ఉండాలని ఆ సేవకుని యొక్క హెచ్చరిక ఎంతో బలంగా ఉంటా ఉంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈయన అంటున్నటువంటి మాటలో ఇదే అధ్యాయము, ఇదే పుస్తకం 18వ వచనంలో ఒక మాట అంటాడు. అంటాడంటే మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ బ్యాటిల్ తిమోతి. నువ్వు దేనికి పిలువబడ్డావంటే నువ్వు బయట నుంచి చూసుకుంటూ ఉండటానికి కాదు, కానీ యు ఆర్ కాల్డ్ టు స్టే అండ్ టు బీ ఇన్సైడ్ ద బ్యాటిల్ గ్రౌండ్ అండ్ యు ఆర్ కాల్డ్ టు బీ ఎ ఫెయిత్ఫుల్ సోల్జర్ అని ఈ సేవకునికి దేవుని ఆత్మీయ తండ్రి అయిన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది సరెండర్ చేయటానికి నువ్వు పిలువబడట్లేదు. ఇక్కడ ఈ పరిస్థితులను చూసి అందరి వలె నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోవడానికి వీలు లేదు, కానీ నువ్వు ఎఫెసులో ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఎఫెసులో అని చెప్పేసి ఇవన్నీ అంటా ఉన్నాడంటే, దట్ దే టీచ్ నో అదర్ డాక్ట్రిన్. వేరే భిన్నమైన బోధ బోధించకుండా నువ్వేం చేస్తూ ఉండాలంటే నువ్వు అక్కడ నిలబడి ఉండాలి అని చెప్పి ఈ సేవకునితో ఇక్కడ మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సద్బోధ అనేటువంటిది వాక్యానుసారమైనటువంటి ఈ సువార్త ఏం చేస్తుంది అంటే దేవుని సంఘాన్ని బలపరుస్తుంది, ఒక వ్యక్తిని ప్రభు చెంతకు నడిపిస్తుంది, ఒక వ్యక్తిని క్రీస్తులో స్థిరపరుస్తుంది, ఆయన శిష్యుడిగా శిష్యురాలిగా అది మార్చటానికి ఈ సువార్తను నమ్మినటువంటి ఆ బిడ్డల సహవాసంలో ఈ ప్రక్రియ జరుగుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది చేయకపోతే ప్రజలు ఏమవుతారంటే దాని నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గాడ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు సౌండ్ డాక్ట్రిన్. సద్బోధకు దేవుడు ప్రాధాన్యతనిస్తాడు కనుక ఈరోజు మనము కూడా అలాంటిది చేయవలసినటువంటి వారమై ఉంటున్నామని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఈ యొక్క మోడర్న్ ఏజ్లో, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఎలాగుందంటే ఇది చాలా మంది అంటూ ఉంటారు, అదేంటంటే ఈ యొక్క న్యూ ఏజ్ ఫిలాసఫీ అనేక పర్యాయములు మనం విని ఉండి ఉంటాం. ఈ న్యూ ఏజ్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గాడ్ ఎట్ ఆల్. దేవునితో నీకు పని లేదు అని చెప్పి అంటా ఉంటారు. అదేంటంటే ఇది ఎలాగుందంటే నువ్వు ఎలా వెళ్ళాలో నీకు తెలుసు కనుక యు డోంట్ నీడ్ గాడ్ అన్నటువంటి ఒక ఆలోచన విధానము ఈ న్యూ ఏజ్ ఫిలాసఫీలో అది వస్తూ ఉంది. ప్రియ సంగమా, ఈ న్యూ ఏజ్ ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఈ తత్వంలో ఏముందంటే దీనికి సత్యానికి చోటు లేని ఈ స్థితి కనబడుతూ ఉంది. అందుకనే మనం గమనించినట్లయితే చాలా మంది ఈ పరిస్థితికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. నేను గమనించినటువంటి విషయం ఏంటంటే ఎంతో కుయుక్తిగా, ఎంతో చాప కింద నీళ్లు వచ్చినట్లుగా ఈ న్యూ ఏజ్ ఫిలాసఫీ ఈ క్రిస్టెండంలోనికి ఇది ఎంటర్ అవుతా ఉంది. కారణం ఏంటంటే దయచేసి గమనించాలి, ఇట్ ఈస్ యూ హూ ఈస్ ఇంపార్టెంట్,
ఇంపార్టెంట్ అండ్ నాట్ ఎనీబడి అరౌండ్. ఇట్ ఈస్ యూ, నిన్ను బట్టి నీవు ప్రాముఖ్యము, ఇంకంతే, ఇంకా దేవుడు అదంతా కాదన్నట్లుగా ఉంటా ఉంది. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త 18వ అధ్యాయంలో 38వ వచనంలో ఒకసారి పిలాతు యేసు ప్రభుతో అంటాడు, ఏంటి సత్యం అని చెప్పి అంటే, వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటి ప్రశ్న పిలాతు యేసు ప్రభుతో వేస్తాడు. ఈ ప్రశ్న అన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా అని ఆ ప్రశ్న అడిగి వెళ్ళిపోతాడు పిలాతు. యేసయ్య జవాబిచ్చేటువంటి ఆ టైం కూడా తనకు వినటానికి ఇష్టపడట్లేదు. ఏంటి దాని అర్థం అంటే, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ టు యూ, నీకు అది ఏమనిపించినా అది అన్నమాట దాని అర్థం. ప్లీజ్ గమనించండి, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ టు యూ, నీకు అది ఏమనిపించినా అది నీ ఇష్టం, అది నీకు వర్తిస్తుంది అన్నట్లుగా, వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ టు అన్నట్లుగా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫ్యామిలీ కాంటెక్స్లో, మన ఫెయిత్ కమ్యూనిటీ కాంటెక్స్లో, అంటే విశ్వాస సమాజం అంటే సంఘము, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పరిచర్యలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఈ సేవకుని యొక్క హెచ్చరిక ఈరోజు మన యొక్క సమాజానికి కూడా వర్తిస్తుంది. ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవి. అంటే దే ఆర్ మెంట్ ఫర్ డిస్ప్యూట్స్, అది అన్నమాట. ఈ కల్పన కథలు, ఈ భిన్నమైనటువంటి ఇవన్నీ కూడా బోధలు, ఈ యొక్క మితము లేని వంశావళులు ఏమి చేస్తున్నాయంటే బాగా గమనించాలి, ఇవి సత్యం యొక్క స్థానాన్ని తీసుకుని దేవుని యొక్క ఈ ట్రూత్, ఈ సత్యానికి అవి ఏం చేస్తున్నాయంటే వాటి దగ్గరకు వచ్చేసి వాటిని ప్రక్కన పెట్టి ఇవి ఆ ప్లేస్లో కూర్చుని ఏం చేస్తున్నాయంటే వాటిదే పై అధికారం అన్నట్లుగా, all authority rests on this kind of teaching అన్నట్లుగా అవి నిలబడుతున్నప్పుడు ఈ సేవకుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే వాటిని బట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఫేబుల్స్, కల్పన కథలు ఏంటి అంటే సిల్లీ డిస్ట్రాక్షన్స్, చాలా సిల్లీ డిస్ట్రాక్షన్స్. ప్రేమైన దేవుని సంఘమా, ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ సిల్లీ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి. కారణం ఏంటంటే ఇవి విశ్వాస సమాజాన్ని బలపరచబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్లో నుంచి వారిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ యొక్క కల్పన కథలు అవి ఒక బాణల్లాగా వాడుతూ ఉంటారు. జాగ్రత్త. ప్రియ సంఘమా, దే మే బి పాపులర్, అవి చాలా ప్రఖ్యాతిగాంచి ఉండి ఉండొచ్చు. ఈ కల్పన కథలు కాస్త చాలా ఆసక్తికరంగా కనబడచ్చు. కానీ బాగా గమనించండి, అవి షార్ట్ టర్మ్లోనే అవి ఉంటాయి. అవి లాంగ్ రన్లో దే డోంట్ స్ట్రెంథెన్ గాడ్స్ పీపుల్ ఇన్ ఫెయిత్. దేవుని ప్రజలను విశ్వాస విషయంలో అవి బలపరచవని మనం గమనించాలి. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే అవి కేవలము అవి అలా ఉండొచ్చేమో, కానీ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ద స్పిరిచువల్ డయట్ అంటాడు ఆయన. ఈ విషయాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాట్లాడుతూ వారిని బలపరచడానికి నువ్వేం చేయాలంటే ఎఫెస్లో నిలిచి ఉండని ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘానికి, ఈ సార్వత్రిక సంఘానికి అనేకమైనటువంటి ఇలాంటి కల్పన కథలే కావచ్చు, ఇలాంటి మితము లేని వంశావళులు కావచ్చు, సత్యమునకు భిన్నమైన బోధలు కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా కుయుక్తిగా వస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఒక రైటర్ ఏమని రాస్తాడంటే, డీట్రిక్ బోన్హాఫర్ అన్నటువంటి ఒక జర్మన్ పాస్టర్ అండ్ థియోలాజియన్, ఆయన ఏమని రాస్తాడంటే బాగా గమనించండి, ఈ బోధ భిన్నమైన బోధ, వాక్యానుసారముగా ఉండని బోధ ఎలాంటిదంటే అది ఎలాంటి బోధకు మరి దారి చూపిస్తుందంటే చాలా చౌకమైనటువంటి కృప, చీప్ గ్రేస్ అన్నటువంటిది ప్రబలమైతా ఉంది. ఏంటి చీప్? చీప్ అంటే చౌక.
కృప గురించి మాట్లాడుతుంటే చీప్ గ్రేస్ గురించి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి అని ఆ హెచ్చరిక వస్తూ ఉంది. ఏంటండి చీప్ గ్రేస్ అని చెప్పి అంటా ఉంటే బాగా గమనించండి. అది ఏంటంటే బోధించడం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది మీకు అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. కానీ దాని వెనకల మారు మనసు నీకు అవసరం లేదులే అని చెప్పేది చీప్ గ్రేస్. Preaching forgiveness which doesn't require repentance. నీకు మారు మనసు లేకపోయినా దేవుని క్షమాపణ నీకుంటది. నీ ఇష్టానికి నువ్వు జీవిస్తూ ఉండు, నీ పాత రోత భయంకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. దయచేసి గమనించండి, దట్ ఈస్ చీప్ గ్రేస్. బ్యాప్టిజం అన్నటువంటిది ఉంటుంది, బట్ వితౌట్ చర్చ్ డిసిప్లిన్. మన సంఘాల్లో ఇది ప్రబలమైపోయింది, ఎవరు కాదనలేరు. ఇది బ్యాప్టిజం వితౌట్ చర్చ్ డిసిప్లిన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, కమ్యూనియన్ వితౌట్ కన్ఫెషన్. మన హృదయం చేసుకోకుండా, మన పాపము ఒప్పుకోక ఇదిగో ఈ బలులో పాల్గొనటమా, అనాలోచనగా చేయటం, ఇది ఏమైపోయిందంటే ఈ కృపను చాలా ఈజీగా తీసుకుని చీప్గా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువ లేని ఈ కృప గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ కష్టం మాట్లాడద్దు, ఆ శ్రమలు మాట్లాడద్దు, అది అయిపోయింది అని అంటూ ఉన్నారు. సిలువ లేని కృప అందజేయటానికి క్రైస్తవ సమాజానికి ఈ సత్యమునకు భిన్నమైన బోధలు వస్తూ ఉంటే ఈ సేవకుడు అంటున్నాడు, హే తిమోతి, ప్లీజ్ రిమైన్ ఇన్ ఎఫెసస్. గాడ్స్ అపాయింటెడ్ ప్లేస్ లో నువ్వు ఉండాలి. కారణం ఏంటంటే నీ గురించి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం ఉంది, నీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని ఉంది. అది దేవుడు నీ ద్వారా ఏర్పాటు చేయాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి ఈ చీప్ గ్రేస్ అంటే? హైడింగ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల నుంచి ఆ శిష్యత్వపు వెల ఏదైతే చెల్లించవలసి ఉందో అది చెల్లించకుండా ఆపివేసి దాపెట్టేసేది చీప్ గ్రేస్ అని దయచేసి ఉదయకాలన సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది సంఘానికి అలనాడే ఆ తిమోతి గారి యొక్క ఆ నేపథ్యంలో అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు సత్యానికి భిన్నమైనటువంటి బోధ, కల్పన కథలు వస్తూ ఉంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏదిగా మితము లేని వంశాలు వల్లులు వస్తూ ఉంటాయి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. బాగా గమనించండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు చీప్ గ్రేస్ అంటున్నారు, ఇది కృప ఉచితము కాదంటే 100% గ్రేస్ ఇస్ ఫ్రీ. కృప ఉచితమే, కానీ దాని వెనకల ఒక వెల చెల్లించవలసి ఉంది. బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ అన్నటువంటి మాట దయచేసి గమనిస్తాం. ఎలా చెప్పగలరు మీరు ఇట్ ఈస్ కాస్ట్లీ అని అంటే? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమించి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నీ కోసం నా కోసము ఈ లోకానికి పంపించి సిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంతగా ఆయన సరెండర్ చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాస్ట్లీ గ్రేస్ అన్నటువంటిది మాట్లాడుతున్నప్పుడు ఏమి దాంట్లో ఇమిడి ఉందంటే గమనించండి. చీప్ గ్రేస్ ఏమి, నువ్వు నీకు కమిట్మెంట్ లేకపోయినా పర్లేదు, నీకు నిబద్ధత లేకపోయినా పర్లేదు, నువ్వు మారు మనసు పొందకపోయినా పర్లేదు, ఎందుకు నీకు క్షమాపణ ఉంది. పొరపాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇస్ యాంటై స్క్రిప్చర్. వాక్యానికి భిన్నమైనటువంటి బోధని దయచేసి గమనించాలి. ఈ ఉదయకాల సమయాన కాస్ట్లీ గ్రేస్, ఈ యొక్క చాలా విలువతో కూడినటువంటి ఈ యొక్క కృప ఏంటి అనంటే ఇది సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు క్రైస్ట్. ఇదిగో మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రతిదినము మన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించడం అన్నటువంటిది ఈ సరెండరింగ్ లైఫ్ తో ఇది ముడిపడి ఉంది. ఈ కాస్ట్లీ గ్రేస్ అన్నటువంటిది అది దేవుని వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క బోధ, ఆయన కృపని ఈరోజు వాక్యంలో గమనిస్తున్నాం. తిమోతి, నువ్వు ఎఫెస్సులో ఉండాలి. కారణం ఏంటంటే ప్రజలు ఇలాంటి వాటికి మొగ్గు చూపుతూ ఉన్నారు. క్రీస్తు యేసు సిలువనే ప్రక్కబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా అక్కడ ఉండండి అని చెప్పి గాడ్స్ అపాయింటెడ్ ప్లేస్ లో ఈరోజు ఉంటే దేవుడు మహిమ పొందుతాడు, సంఘము బలపరచ
బలపరచబడుతుందని ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దయచేసి రండి, కొంచెం మనం ముందుకెళ్దాం. ఇదే వాక్యంలో 5వ వచనాన్ని గమనిస్తే, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు 6వ వచనం, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఈ విషయాన్ని ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రీడిస్కవరింగ్ వర్షిప్ అని ఇక్కడ నేను ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఆరాధనను తిరిగా దానిని రెస్టోర్ చేయటం. ఆ రెస్టోర్ చేయటం అంటే ఏమైంది అంటే, దాని స్థానం నుంచి అది తొలగిపోయింది, లేదా ప్రజలు దాని నుంచి దూరమైపోయారు. దాని యొక్క ఉద్దేశాలు కాస్త అవి మర్చిపోయి వేరే వచ్చి కూర్చుని ఉన్నాయి. దాని యొక్క స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తుండగా అవి విచ్ఛిన్నమైపోయినాయి. బ్రోకన్నెస్ అనేటువంటిది కనబడుతుంది. ప్రజలు దే హావ్ వాండర్డ్ అవే, దూరం వెళ్ళిపోతున్నారు దేవుని సన్నిధి నుంచి, ఆయన ప్రేమ నుంచి, దైవారాధన నుంచి అని ఈరోజు ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. ఈ 5వ వచనంలో చూస్తే ఉపదేశ సారము ఏమనగా ఏంటి అని చెప్పేసి అంటే, చాలా చక్కగా 3 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి, నిష్కపటమైనటువంటి విశ్వాసం. ఎంత మంచి మాట అండి అసలు అది, నిష్కపటమైనటువంటి విశ్వాసం. లెట్ యువర్ ఫెయిత్ బి సిన్సియర్ అంటూ ఉన్నాడు. లెట్ యువర్ హార్ట్ బి ప్యూర్ అని అంటా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ప్రియులారా, మంచి మనస్సాక్షి ఇదిగో అన్నటువంటిది మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే దేవునితో మనం గడిపేటువంటి టైంను బట్టి కాదా, దేవునిని మనము ప్రేమించే విధానము కాదా, దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కాదా, దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ఆ స్థానము, ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మూమెంట్ దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ఆ స్థానము, ఆ ప్రాధాన్యత, ఆయనతో గడపవలసినటువంటి ఈ సమయం, ఇవన్నీ చూస్తూ ఉంటే బాగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అక్కడ వస్తుంది, దేవుని చెంత ఆధారపడవలసిన విషయము ప్రార్థన అక్కడ వస్తుంది, అక్కడ సహవాసం అనేటువంటి వస్తుంది, అక్కడ దేవునికి మన హృదయం కుమ్మరించుకోవటం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. నిష్కపటమైన ఈ విశ్వాసం అంటూ ఉన్నాడు. మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియన్స్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే వర్షిప్, ఆరాధన అని చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. బాగా గమనించండి ప్రేమైన దేవుని సంఘమా, ఏం చేస్తుంది దేవుని ఆరాధన అంటే, మనకు మంచి మనస్సాక్షిని దేవుడు దయచేస్తున్నాడు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ కండెమ్డ్. బాగా గమనించండి, నేను అయోగ్యుడిని, లేదా ఈ లోకం ఏం చెప్తుందంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బికాస్ ఆఫ్ జీసస్ యు ఆర్ క్వాలిఫైడ్ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని, ఇదిగో నువ్వు ఆ స్టాండర్డ్స్కి రాలేకపోయావని చెప్పి ఈ లోకం అంటా ఉంటే, క్రీస్తు యేసు సిలువను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన చూపించినటువంటి ఆయన ప్రేమను బట్టి, దేవుడు నా పట్ల ఆయన చేసినటువంటి ఆయన విమోచన కార్యాన్ని బట్టి దేవుడు నన్ను లేవనెత్తాడని చెప్పడానికి ఇదిగో ఇది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బిల్డింగ్ దట్ సిన్సియర్ ఫెయిత్, నిష్కపటమైనటువంటి విశ్వాసము ఎలా అది సాధ్యమవుతుందంటే, మన సొంత సామర్థ్యాలతో దేవునికి ఇష్టలుగా జీవించడం కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టలుగా జీవించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు తన యొక్క ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. బాబు, కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొందరు వీటిని మానుకొని దూరం వెళ్ళిపోతూ ఉన్నారు.
నాకు అనిపించింది, he was like revealing his heart to his spiritual son. ఆత్మీయ కుమారుడికి తన యొక్క హృదయాన్ని ఆయన తెరిచి చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. బాబు, ఇవి జరుగుతూ ఉన్నాయి, ఏం చేయలేరు అంటే రెస్టోర్ దట్ బిబ్లికల్ వర్షిప్. దేవుని ఆరాధించడం అనేటువంటిది అది తిరిగా దాని స్థానానికి నువ్వు తీసుకుని రావాలి. వారిని తిరిగా దైవ సన్నిధికి నడిపించవలసినటువంటి బాధ్యత నీకుంది అని చెప్పి ఈ ఉదయకాలన ఈ సేవకుడు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మన సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి ఇది ఎంతైనా అవసరమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆరాధన ఏంటి ప్రియులారా? ఆరాధన, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్షిప్ అంటే దేవుని ఇంకా లోతుగా తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆయన యొక్క గుణగణములను బట్టి ఆయనను గణపరుస్తూ మనము ఏమి చేసినా అది దేవునికి ఘనతనిస్తుంది అని తెలుసుకుంటే మనము చేసినదంతా కూడా అది ఆరాధన అని చెప్పి దయచేసి ఉదయకాల సమయాన నేను ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. వర్షిప్ ఇస్ హౌ వి టెల్ గాడ్ దట్ వి లవ్ హిమ్. వర్షిప్ ఇస్ హౌ వి టెల్ గాడ్ దట్ వి లవ్ హిమ్. ప్రభా, నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తామంటే, ఎదుగు మనము దేవునికి ఏమి చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఏమై ఉంటున్నామో దానిని ఏమి చూపిస్తుందంటే దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నామో ఇది చూపిస్తుందని గమనించాలి. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనకున్నటువంటి చక్కని బంధం, అవర్ రిలేషన్షిప్, దానికి ఆరాధన ఒక తాళపు చెవి లాంటిది. వర్షిప్ ఇస్ ద కీ పార్ట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో ఒక మంచి సంబంధంలో ఉండాలి అంటే దైవారాధనత కీలకం అని చెప్పి వాక్యంలో గమనిస్తున్నాం. ఈ సంఘానికి రాస్తూ, ఈ సేవకునికి రాస్తూ నువ్వేం చేయాలంటే ఈ ఆరాధన ఇది తిరిగి రెస్టోర్ చేయాలి. బాబు, చాలా మంది దూరంగా వెళ్ళిపోతున్నట్లుగా కనబడుతున్నారు. ఇదిగో ఈ మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి, నిష్కపటమైన ఈ విశ్వాసం కలిగి ఉండాలి, ఈ పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవునితో కనెక్ట్ అయి దేవుని ఆరాధించినప్పుడు అది సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు వాక్యంలో నుంచి ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. యెహోషువ గారు తన పరిచర్య చివరి దినాల్లో ఆయన సర్వ సమాజాన్ని నిలబెట్టి ఆయన యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను మేము సేవించదమని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మీ అండ్ మై హౌస్ హోల్డ్ అన్నటువంటిది ఏమి చేస్తామంటే we will serve the Lord. ఈ ప్రభు అయిన దేవునినే, మాతో నిబంధన చేసిన దేవునినే, ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవునినే, ఆయననే మేము సేవిస్తాము, ఆయననే మేము ఆరాధిస్తామని ఆయన మాట్లాడుతూ ఆయన వచ్చాడు. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్షిప్ అన్నటువంటిది ఏంటి అంటే when we give our deepest affection and highest praise to something, to someone, అది ఆరాధనని మనం గమనించాలి. ఒక లోతైనటువంటి ఒక మమకారం, లేదంటే గన ఒక లోతైనటువంటి ఒక ప్రేమ, ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రైజ్, ఒక స్తుతి, ఇదంతా మనం కనబరుస్తుంటే ఏం చేస్తున్నామంటే వీఆర్ హియర్ ఎంగేజ్డ్ ఇన్ వర్షిప్ అని చెప్పి మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బాగా గమనించాలి, వర్షిప్ అంటే కేవలము ఒక 2 గంటలు ఉండేది కాదు ప్రియులారా. వర్షిప్ అంటే కేవలము ఒక 20 నిమిషాలు ఉండేది కాదు ప్రియులారా. 20 నిమిషాలు 2 పాటలు పాడిన తర్వాత మళ్ళా ఓపెనింగ్ ప్రేయర్ అంటారు. మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్ అంటే కొన్ని సందర్భాల్లో మళ్ళా ఏదో కమ్ లెట్ us వర్షిప్ అంటారు. దయచేసి గమనించండి, ఎవ్రీథింగ్ దట్ యు డూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇస్ అన్ యాక్ట్ of worship unto the Lord. దేవునికి మీరు అర్పించు ఆరాధన అని ఈ విషయాన్ని దయచేసి మర్చిపోదని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక పాట ఉంది, వర్షిప్ ఇస్ ఏంటి అంటే ఇట్ ఇస్ నాట్ ఎ సాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ మోర్ దాన్ ఎ సాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక పాటనే ఆరాధన కాదు, కానీ ఇట్ ఇస్ మోర్ దాన్ ఎ సాంగ్. ఈ పాట ఏంటి మరి అని చెప్పి మీరు అడిగితే ఇదొక టూల్ టు
to worship God. Some play instruments to worship God. Some speak to worship God. వారు పనులు చేస్తున్నా వారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. Whatever we do and whatever we are is an act of worship unto the Lord. దేవునికి మనం ఇచ్చేటువంటి ఆరాధనని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధన నుంచి కొంతమంది తొలగిపోతూ ఉన్నారు. బాగా గమనించండి. మోషే సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలుకలు తీసుకుని వచ్చి కిందికి వస్తా ఉంటే ఇజ్రాయేలు సర్వ సమాజం ఏం చేస్తుందంటే అక్కడ బంగారు పోత విగ్రహాన్ని, ఒక గోల్డెన్ కాఫ్ బంగారు దూడను చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే చాలా భయంకరంగా దానిని ఆరాధిస్తూ దానికి మ్రొక్కుతూ వారు కనబడినప్పుడు మోషే హృదయం తట్టుకోలేకపోయింది. వాట్ హ్యాపెన్ టు దిస్ కమ్యూనిటీ? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రజలు రెస్ట్లెస్గా అయిపోయారు. ప్రజలలో సహనం కనబడలేకపోయింది. ఎదుగు ఆయన ఎప్పుడు వస్తాడు అన్నట్లుగా ఏం చేశారంటే దే ఎక్స్ప్రెస్ దేర్ డిస్ఇంట్రెస్ట్ అండ్ డిస్లాయలిటీ. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కనబరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దయచేసి ఈ ఉదయకాలన ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే రెస్టరేషన్ ఆఫ్ వర్షిప్, ఈ ఆరాధనలో సంఘాలలో కానీ ఏ మనం ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా కావచ్చు, ఈ రెస్టరేషన్ ఆఫ్ వర్షిప్ ఇస్ సిగ్నిఫికెంట్ థీమ్. అది ఎందుకంటే దేవుని చెంతకు రావటం అనేటువంటిది, ఆయనకు కనపరచవలసినటువంటి ఈ గౌరవం అనేటువంటిది మనము కనపరచకపోతే ఇదిగో మన జీవితంలో ఇది నెరవేరుతా ఉంది, ఇది జరుగుతూ ఉందని అదేంటంటే కొంతమంది మానుకొని దూరంగా వెళ్ళిపోతున్నారే. ఓ తిమోతి, వారిని బట్టి జాగ్రత్తగా ఉండండి. నువ్వు కనపరచవలసింది ఇదిగో ఇలాంటి ప్రేమ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను లైఫ్లో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 25 నుండి 32 దాకా వాక్య భాగాన్ని చదువుతుంటే గిద్యోను దేవునిని సంధించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ బయలుదేవతల ఈ బలిపీఠాలను పడగొట్టాలి, ఇదిగో ఈ విగ్రహాలకు ఈ నిలబెట్టినటువంటి ఆ స్తంభాలు ఉన్నాయే వాటిని నువ్వు పడగొట్టేసాయలేని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బయలు దేవతలను ఆరాధిస్తున్నారు ఈ సమాజం. చూడండి, మీ సమాజమే. దేవుడు చూపిస్తున్నాడు వాటిని. మరేం చేయాలి ప్రభు అంటే, యు బిల్డ్ అన్ ఆల్టర్ ఇన్ మై నేమ్, నా నామమున ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. మరేం చేయాలంటే బ్రేక్ డౌన్, పుల్ డౌన్ అని చెప్పి ఈ విషయాన్ని, ఈ బయలు దేవతల, ఈ విగ్రహాల, ఈ బలిపీఠాలు ఎత్తబడినటువంటి ఆ యొక్క స్తంభాలను నువ్వు పడద్రోయాలని చెప్పి ఈ మాట గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ విషయాన్ని ఆలోచన చేస్తుండగా నాకేమనిపించిందంటే, ఆనర్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవునిని ఘనపరచవలసి ఉంది. రెస్టోర్ వర్షిప్ ఇన్ దిస్ కమ్యూనిటీ. గిడియన్, మీ ప్రాంతంలో నేను కార్యం చేయడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను దానిని చేశాడు. ప్రియులారా, రాత్రి వెళ్ళి వాటిని పడగొట్టేశాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ గిద్యోని పైన ఆవేశింపబడింది అన్నటువంటి వాక్యము ఇదే కింద వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుని ఆత్మ చేత ఆవేశింపబడ్డాడు. అక్కడ పోరాటాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆయనకు అందులో జయమిచ్చి ఆ సమాజాన్ని ఆయన నిలబెట్టినట్లు మనం గమనిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, restoring worship in our families, in our personal life is of paramount importance. కైండ్లీ ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. మరొక విషయాన్ని వాక్యంలో నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంటున్నాను. నెహెమ్యా గ్రంథం, మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడవలసిందిగా ఆహ్వానిస్తుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం ప్రధాన యాజకుడైన ఎలియాషేబు అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి
ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. అమ్మ థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని గమనిస్తుంటే ఈ యెరూషలేము ప్రాకారాలు పడిపోయినప్పుడు దేవుడు తన సేవకుడైన నెహెమ్యాను తీసుకుని వచ్చి ఆ ప్రాకారాలను కట్టించి పునర్నిర్మించి వాటిని బాగు చేయు ప్రక్రియలో ఆయన ఏం చేశారంటే 3వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసరికి ద ఫస్ట్ థింగ్ దట్ దే డిడ్, బాగా గమనించండి ప్రియులారా, మొట్టమొదటిది వారు ఏమి చేశారు ఆ యెరూషలేము ప్రాకారాల గురించి అని చెప్పేసి అంటే వారు గొర్రెల గుమ్మమును ఏం చేశారంటే దానిని తిరుగా కట్టారు, దానిని బాగు చేశారు, దానిని ప్రతిష్ఠించారని వాక్యంలో గమనించాలి. దేవుని సేవకులు ప్రధాన యాజకుడైన ఎలియాషాబును ఆయన సహోదరులైనటువంటి యాజకులు ఏం చేశారంటే బాగా గమనించాలి ప్రియులారా, దే న్యూ ఈ గొర్రెల ద్వారము గుమ్మము ఏంటి అంటే అక్కడ మందిరానికి అది సమీపంగా ఉన్నటువంటి ద్వారం. అక్కడ నుంచి ఏమని అంటారంటే ఈ ఉత్తర ప్రాంతాన అక్కడ నుంచి గొర్రెలను లోపలికి ప్రవేశింపజేసి అక్కడ సాక్రిఫైసెస్ బలులను అర్పించి ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు దేవునికి అర్పణ అర్పించి దేవునిని ఆరాధించు ఆ విషయం ఇక్కడ జరుగుతుందని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమ, ఈ ఎలియాషీబు ఆయన సహోదరులు ఏం చేశారంటే ద ఫస్ట్ థింగ్ when it comes to rebuilding something, do something, అదేంటంటే ఆరాధనను తిరిగి స్థాపించడం అనేటువంటిది. ఈ పనులన్నీ కూడా ప్రారంభించి ఇవన్నీ సుజావుగా నడవాలంటే రెస్టోర్ వర్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గెట్ కనెక్టెడ్ టు గాడ్. ఇదిగో ఈ చక్కని మాటలు గమనిస్తే నిష్కపటమైనటువంటి ఈ విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మంచి మనస్సాక్షిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ దిస్ మార్నింగ్ అంటే కమ్ బ్యాక్ టు గాడ్, రెస్టోర్ వర్షిప్ అన్నటువంటిది ఈ ఉదయకాలన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రిమైన్ ఇన్ ఎఫెసస్, అక్కడ ఎఫెసులో ఉండి తిమోతి నువ్వు ఏం చేయాలంటే యు నీడ్ టు రెస్టోర్ వర్షిప్ అని ఈ మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్షిప్ ఇస్ ద ర్యాలీయింగ్ సింబల్ ఆఫ్ దట్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆఫ్ రీబిల్డింగ్ ద రూయిన్డ్ వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఈ యెరూషలేము పడిపోయిన ప్రాకారాలన్నింటినీ తిరిగా కట్టడానికి ఇది ఒక ర్యాలీయింగ్ సింబల్, అంటే ఇది ఒక ప్రారంభం లాంటిది, ఇది ఒక మనకు ఒక స్ఫూర్తినిచ్చు ఒక ప్రక్రియ లాంటిదని ఈ ఉదయకాలన ఈ వాక్యంలో నుంచి మనం గమనిస్తుంటున్నాం. మెయింటైన్ దట్ స్పిరిచువల్ ఫోకస్ మై ఫ్రెండ్, మెయింటైన్ దట్ విజన్ అబౌట్ ద కమ్యూనిటీ మై ఫ్రెండ్ అంటున్నాడు. ఈ వాక్యంలో గమనిస్తూ ఉంటే తిమోతి దేవునితో ఈ సత్సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఆత్మీయ ఫోకస్ నువ్వు కనిపెట్టుకుని దానికి ప్రాధాన్యతనిస్తూ ఉండాలని ఈ విషయాన్ని ఆ సేవకుడు మాట్లాడుతూ వచ్చాడు. రెస్టోరింగ్ వర్షిప్ ప్రాక్టికల్ గా నేను కళ్ళారా చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యం ఏంటో. 2001వ సంవత్సరం ఇది. అది క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్ అండ్ రూరల్ హెల్త్ సెంటర్ ఇన్ హన్మకొండ. ఈ హన్మకొండ ప్రాంతంలో 2001లో అక్కడ వెళ్తే అక్కడ ఆ హాస్పిటల్ అంతా మూయబడినటువంటి పరిస్థితులు దేవుడు మా సహోదరుడైనటువంటి డాక్టర్ సునీల్ గారిని అక్కడికి పంపించడం జరిగింది. ఆలోచన చేస్తూ వచ్చారు, ఏమి జరుగుతూ వచ్చిందంటే హాస్పిటల్ అక్కడ వేరు కారణాలను బట్టి అది మూత వేయబడింది, తాళాలు వేశారు, వాటిని ఏం చేయాలి, అయితే అక్కడికి పోస్టింగ్ చేశారు. ఏమి చేయాలని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రేయర్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. స్టాఫ్ అంతా ఉంటారు, వచ్చి అక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. బయట అక్కడ అరుగుల మీద కూర్చుంటారు, వెళ్ళిపోతారు కొంతసేపు. ఏంటి అంటే మిషన్ హాస్పిటల్ అంటే ఈ మిషన్ హాస్పిటల్ ఇది కాదయ్యా, ఎదురుగా మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, అదే మిషన్ హాస్పిటల్ అన్నాయి. అందరిని అక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఎంత శోచనీయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ డాక్టర్ వచ్చి చూస్తూ ఊరుకోలేకపోయాడు. అన్ని చూస్తే అన్ని లాక్ వేసి ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్, ఓపీ అన్ని లాక్ వేసాయి. ఏమి తెరవబడి ఉంది ఈ క్యాంపస్ లో అంటే ఒకటే ఒక స్థలము తెరవబడి ఉంది. అది ఏంటంటే ఇలాంటి ఒక శాంక్చురీ, ఒక చాపెల్, ఒక మందిరం అక్కడ తెరవబడి ఉంది. అది కాస్త లాక్ వేయలేదు. మంచి ఇట్లా బెంచీలు ఉన్నాయి, అక్కడ ఇలాంటి పుల్పిట్ ఉంది, దేవుని వాక్యం చెప్పడానికి అది తావవుతుందని ఆ సేవకుడు డాక్టర్ గారు ఏం చేశారంటే ఆయన ప్రతిరోజు 8:30 ఉదయం తన స్టాఫ్ని అందరినీ పిలిచి
తీసుకుని ఆ చాపెల్లో వారిని కూర్చుండబెట్టి ప్రార్థన చేసి దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని బోధించి ధైర్యపరిచి వారి కొరకు ప్రార్థన చేసి ఇది తిరిగా రివైవ్ కావాలని చెప్పి ఏం చేశారంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, there was only one place that they could go in and do something. అదేంటంటే దేవుని సన్నిధికి వెళ్ళగలిగి దేవుని చెంత హృదయాలు కుమరించగలిగి దేవునితో తిరుగా కనెక్ట్ కాగలిగి దేవునిని ఆరాధించగలిగారు. ఈ ఆరాధన ఏం చేసింది ప్రియమైన దేవుని సంఘం అంటే మేము కళ్ళారా చూసాము. అక్కడ ఉన్నటువంటి ట్రై సిటీస్ హన్మకొండ, కాజీపేట్, వరంగల్ వాళ్ళు గమనించారు. సంఘాలన్నీ ముందుకు వచ్చాయి. దేనికి వచ్చాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ కాస్త తిరిగా ఓపెన్ కావాలని. మా వాళ్ళు ఇక్కడ పుట్టారండి, మా వాళ్ళు ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకున్నారండి, మా వాళ్ళకి ఇక్కడ చాలా ఎదుగు మంచి మెమరీస్ ఉన్నాయని అందరూ చెప్తూ ఉన్నారు. సేవకులందరూ ముందుకు వచ్చారు, ప్రార్థన చేశారు. తిరిగా ఆ ఆసుపత్రిని రీఓపెన్ చేసి ఈరోజు గమనిస్తే ఆ హన్మకొండలో అక్కడ హాస్పిటల్ అది ఫంక్షన్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమార్థం ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటి అంటే రెస్టోరింగ్ వర్షిప్ ఇస్ ఆఫ్ paramount ఇంపార్టెన్స్ అని ఈ ఉదయకాలాన సంఘానికి తెలియజేయడానికి, వాక్యంలో నుంచి ధ్యానించడానికి ఈరోజు దేవుని సేవకుడికి ఇష్టపడుతుంటున్నాను. ఒకవేళ మన చిల్డ్రన్ ఏదో దూరంగా వెళ్ళిపోతున్నారా, కొందరు వీటిని మానుకొని అన్నట్లుగా ఎవరైనా దూరంగా వెళ్తున్నారా, మన బిడ్డలు ఎవరైనా మనకు నిలబోయినటువంటి వాళ్ళు దేవుని ఆరాధన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా? ఇంకొక భయంకరమైన పరిస్థితి, చాలా క్యాజువల్ గా తీసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే బయట ముచ్చట్లు పెట్టి ఉంటారు, అదే వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే బయట వాళ్ళ విచ్చలు విడిగా లేదంటే కానీ ఇష్టాగోష్ఠిగా వాళ్ళు నిలబడి ఏమేమో చేస్తూ ఉంటారు. ప్లీజ్ ఈ ఉదయకాల సమయాన దేవుని సేవకుడిగా ఈ వాక్యంలో నుంచి నేను సంఘానికి ఈ హెచ్చరిక ఇవ్వటానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే కమ్ బ్యాక్ టు వర్షిప్. మీరు అనొచ్చు పాస్టర్ గారు మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామంటే ప్లీజ్ దయచేసి వాక్యంలో నుంచి ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, when worship is going on, we have no right, we have no authority to disturb God's worship అని ఈ ఉదయకాలన వాక్యంలో నుంచి దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉందని ఈ ఉదయకాలన గమనించాలి. దయచేసి ఈ వాక్యాన్ని గమనిస్తుంటే ప్రభు అంటూ ఉన్నాడు, నీ దేవుడైనటువంటి ప్రభు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. వాట్ ఈస్ వర్షిప్ అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు దయచేసి గమనించండి. పుట్ అవే యువర్ క్యాజువల్ యాటిట్యూడ్స్ వెన్ ఇట్ కమ్స్ టు వర్షిప్. ఇంకొకటి ఏంటంటే ఆ పుట్ అవేతో పాటు దయచేసి ప్రయారిటీ నీ జీవితంలో ఏంటంటే గెట్ కనెక్టెడ్ టు గాడ్ అని చెప్పి సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంతో మనసుతో నీ దేవుడైన ప్రభువును స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలని వాక్యంలో గమనిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సేవకుడు ఈ 12వ వచనానికి వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటయ్యా నీ సాక్ష్యం అని చెప్పేసి అంటే దయచేసి పూర్వము నేను దూషకుడినండి, పూర్వము నేను హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. రీలివింగ్ అవర్ ఫెయిత్. ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండగా చాలా లోతైనటువంటి విషయాలు ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నేను చూస్తే నేను హానికరుడును, దూషకుడును, హింసకుడును. దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, ఆయన పరిచర్య కొరకు దేవుడు నియమించి, పరిచర్య డయకోనియా పరిచర్య,
ఆయన పరిచర్య కొరకు నన్ను నియమించాడు. టు సర్వ్. పాస్టర్ గారు మీరే కదా? కాదు, అందరినీ. ఈ పరిచర్య అందరికీ, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనందరికీ. దీనిని బట్టి ఆయన కృతజ్ఞత వ్యక్తపరుస్తుంటున్నాడు. దేవుడు నన్ను అయా తన పరిచర్యకు నియమించాడు. తిమోతి, నీకు తెలుసు కదా నా బ్యాక్గ్రౌండ్. నాలాంటి దూషకుడు ఎవరు లేరు, నాలాంటి హింసకుడు, హానికరుడు ఎవరు లేరు. ఒకవేళ అలాంటి వారిని యేసు ప్రభు రక్షించడానికి వస్తే ఆ లిస్టులో నేను ప్రథముడను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయనంటే ఆయన నాకు నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు. హీ కౌంటెడ్ మీ ఫెయిత్ఫుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో స్మార్ట్గా ఉండాలి కాదు, నమ్మకంగా ఉండటానికి కాదు. మనకేదో టాలెంట్స్ ఉండాలి నమ్మకంగా ఉండటానికి కాదు. నేను ఒక హోదాలో ఉంటేనే నేను నమ్మకంగా ఉంటాను, అప్పుడు నమ్మకంగా ఉంటాను. చాలా పొరపాటు. నేను నెక్స్ట్ మంత్ నుంచి నేను వస్తాను, నేను ఆలోచన చేసి వస్తాను, నమ్మకంగా ఉంటాను కాదు ప్రియులారా. దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు గాడ్ హస్ రెకన్డ్ మీ ఫెయిత్ఫుల్. ప్రియ దేవుని సంకమా, ఈ వాక్యంలో గమనిస్తే ఈ నమ్మకమైన పరిచర్య కొరకు దేవుడు ఎన్నుకున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఇది ఆయన కృపను బట్టి నాలో ఆయన జరిగించినటువంటి కార్యం. ఇది ఆయన నన్ను పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వానిగా ఎంచినందుకు. సో దీనికి ఏం చేశాడంటే, దేవుడు నన్ను బలపరిచాడు. ఆయన టైం అండ్ అగైన్ నన్ను స్ట్రెంగ్తన్ చేస్తూ వచ్చాడు. ఇవన్నీ చేస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను ఎలా జీవించాలని ఇష్టపడుతున్నానంటే, నేను మాదిరిగా జీవించాలని ఇష్టపడుతుంటున్నాను. తిమోతి, ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకో. నీ పరిచర్యకు సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, నీ పరిచర్యకు ఇదిగా ప్రభువే నిన్ను బలపరచాలి. ఛాలెంజెస్ వేరు రీతిలుగా ఉన్నప్పుడు, మన ఎదుట ఉన్నటువంటి టాస్క్ మనం చూసినప్పుడు కొన్నిసార్లు దానికి నేను సరిపోనే అనుకుంటాం, ఐఎమ్ ఇన్కేపబుల్ అని అంటూ ఉంటాం. మన షార్ట్ కమింగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటే, అవును ప్రియులరు, ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఈ పరిచర్యలో మనల్ని బలపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే, ఈ న్యాచురల్ రియాక్షన్, అయ్యో ఇది చాలా కష్టమండి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ సొంత బలం మీద ఆధారపడటానికి చూస్తారు. న్యాచురల్ రియాక్షన్. అక్కడ దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోవచ్చు. రెండవది, సర్వసాధారణంగా ప్రజల స్పందన ఏంటంటే, ఇంత కష్టం ఉందయ్యా, దానిని మానేయకూడదా, నీదేం పోయింది? మనది పోయింది ఏది కాదు ప్రియులరా. మనము దేవుని పరిచర్య కొరకు మనం పిలువబడ్డా. డయకోనియా అంతే అన్నమాట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పరిచర్యకు పిలువబడ్డారు, వారి వారి రెస్పెక్టివ్ ప్లేసెస్. అది ప్రాముఖ్యం. అయితే గమనించవలసింది ఏంటంటే, మూడవదిగా మనం మర్చిపోతాం, ఆ పనిని నిర్వర్తించడానికి దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు సమర్థుడు సహాయం చేయటానికి, మనల్ని బలపరచడానికి.
అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, దేవుని పైన ఆధారపడినప్పుడు. అందుకని ఈ చక్కని ఉదయకాల సమయాన నా బ్యాక్గ్రౌండ్ని చూస్తే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దూషకుడును, హింసకుడును, హానికరుడైన దేవుడు నన్ను బలపరిచాడు. అక్కడ ఆయన నుంచి నేను గొప్ప ప్రోత్సాహాన్ని పొందుకున్నాను. ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనల్ని ఆయన రక్షించిన రీతి, మనల్ని విమోచించిన రీతి గుర్తు చేసుకుంటే మనము ఆయన పైన ఆధారపడకుండా అయితే మనం ఉండలే. ప్రజలు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యపోవటానికి గల కారణం ఏంటంటే, వీరు విచ్చలేని పామర్లని గుర్తెరిగి వీరు క్రీస్తుతో ఉన్నవారని వాళ్ళు గుర్తించి వారిని చూసి ఆశ్చర్యపడ్డారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం యేసు ప్రభు శిష్యులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎట్లా చేశారయ్యా? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేవుడు సహాయం చేసి నిలబెడతాడు. ప్రేమైన దేవుని సంఘమా, చివరిగా ఈ వాక్యాన్ని చూస్తుండగా ఈ మాట ఒక్కటి ప్రస్తావించి నేను ప్రార్థన చేస్తాను. ఈ విషయాన 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా పరిశుద్ధ ప్రభువు మన జీవితాన్ని ఆయన గొప్పగా ఆశీర్వదించాలని ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. నేను మాదిరిగా ఉండులాగిన ఐ నీడ్ టు రీలివ్ మై ఫెయిత్. ఈ సేవకుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు, ఆయనను ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నటువంటి ప్రక్రియలో అనేక మంది ఎదుట నువ్వు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. కొంతమంది చాలా భయంకరంగా వ్యవహరిస్తాడు. హుమయూను ఉన్నాడు ఇక్కడ, అలెగ్జాండర్ ఉంటున్నారు ఇక్కడ. వారి పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. వారిని చూస్తున్నప్పుడు నువ్వు ఆలోచన చేసావా? వీరందరూ కూడా ఏంటి అంటే ఓడ బ్రద్దలైపోయిన పరిస్థితి కనపడుతుంది విశ్వాస విషయంలో. వారి పరిస్థితి సాతానుకు అప్పగింపబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ జీవితం ద్వారా అలాంటి వారిని ఎదుర్కోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి, ప్రభు పైన ఆధారపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటంటే, ఇలాంటి సమాజంలో రిస్క్ టేకర్గా నువ్వు ఉండాలి అంటున్నాడు ఆయన. యూ నీడ్ టు బి ఎ విజిల్ బ్లోవర్. ఫౌల్ అయినప్పుడు రెఫరీస్ ఏం చేస్తారంటే విజిల్ బ్లో చేస్తారు. యూ నీడ్ టు బి ఎ విజిల్ బ్లోవర్. You cannot remain silent, Timothy. మాదిరిగా జీవించు, క్రీస్తు కొరకు చివరి వరకు జీవించు. ఆ పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. ఎఫెసులో తిరిగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. నమ్మకంగా జీవించు. ఈ పరిచర్య ఎలాంటిదంటే, ఈ పరిచర్యలో ఉంటుండగా నీ జీవితంలో ఆ సేవ చేస్తూ ఉండాలి, త్యాగము చేస్తూ ఉండాలి. సేవ చేస్తూ ఉండాలి, ఆ త్యాగము చేస్తుండాలి. సర్వీస్ అండ్ సాక్రిఫైస్, ఇవి రెండు కూడా దే ఆర్ లైక్ two sides of a coin called పరిచర్య. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి, మనల్ని తన యొక్క కృపచేత నింపి, ఆత్మ ద్వారా బలపరిచి, దేవుడు నియమించు ఆ చోట్లో దేవుని కొరకే మనం నిలబడదాం. ఆరాధనను తిరిగా రెస్టోర్ చేసి దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూస్తాం. విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో మనము మాదిరిగా జీవించి మన నెక్స్ట్ జనరేషన్కు ఒక బలమైనటువంటి సాక్షులుగా, ఒక సాధనాలుగా దేవుని మహిమార్థమై
ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభువును మనం కనపరుస్తాం. రండి, అందరం తలలు వంచి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని ఉదయకాలన మీ శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నా. మీ వాక్యం మా జీవితంలో ఫలింప చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురికొల్పండి. వాక్యపు హెచ్చరిక మేము అంగీకరించి మేమందరం కలిసి ఒక మాదిరికరమైనటువంటి సాక్షి జీవితం మేము జీవించినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.